ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. మెగా బ్రదర్ నాగబాబు త్వరలో మంత్రి పదవి చేపట్టనున్నారు. కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు బెర్త్ కన్ఫర్మ్ చేశారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపడుతున్నారు. గతంలో కేంద్ర మంత్రిగా మెగాస్టార్ చిరంజీవి పనిచేశారు. ఇలా ఒకే కుటుంబం నుంచి ముగ్గురికి మంత్రుల పదవులతో మెగా ఫ్యామిలీ రికార్డు సృష్టించింది. దేశంలో మెగా కుటుంబం సంచలనంగా మారింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు జరుగుతున్న టీవీ రావు. మొత్తానికి ఆల్రెడీ చిరంజీవి గారు ఆల్రెడీ కేంద్ర మంత్రిగా వర్క్ చేస్తారు. ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. నాగబాబు గారికి అసలు ఏంటి ఏ పదవి రాబోతుంది అనేది కొన్నాళ్ళుగా మనం అనేక రకాల వార్తలు వింటూనే వచ్చాం. టీటీడీ చైర్మన్ కానీ రాజ్యసభ ఎంపీ కానీ లేదా ఒక ఎంపీ ఎమ్మెల్యేకి పోటీ చేస్తాడు ముందు నుంచి కూడా ఇలాంటి వార్తలు వింటూ వచ్చాం. ఫైనల్గా మంత్రి బెర్త్ అయితే కన్ఫర్మ్ అయింది. సో మెగా ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఓవరాల్గా అంటే ఎప్పుడు ఎమ్మెల్సీ అయిన తర్వాత ఉండొచ్చా, ఎమ్మెల్సీకి ముందే మంత్రి పదవి కన్ఫర్మ్ చేసే అవకాశం ఉందనుకోవచ్చా, ఏం జరుగుతుందంటారు? సతీష్, నాగబాబుకు కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవి బెర్త్ కన్ఫామ్ అయిపోయిందని ఏకంగా ప్రభుత్వ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించేశారు. మరి ఇందుకు సంబంధించి ఇంతకు ముందే కొలుసు పార్థసారథి పౌర సరఫరాల శాఖ మంత్రి, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కూడా ఈ వ్యవహారాన్ని రూఢీ చేశారు. కూడా జనసేనలో మంత్రి నాగబాబు మంత్రిగా ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. జనసేనలో కీలకంగా ఉన్నటువంటి నేత నాగబాబుకి ఈ మాత్రం గౌరవం ఇవ్వడం సముచితమైన ఆయన కూడా రూఢీ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఒక్కొక్కటిగా మనం చూస్తే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఒకే తల్లి సంతానానికి సంబంధించి ముగ్గురు అన్నదమ్ములు మంత్రులుగా ఏలేరు అనేటటువంటిది ఒక సంచలనంగా మారింది. దేశవ్యాప్తంగా కూడా ఏ కుటుంబం నుంచి కూడా ముగ్గురు మంత్రులుగా అయినటువంటి దాఖలాలు లేవు. ఇది మెగా రికార్డుగా ఇది చరిత్ర పుటల్లోకి ఎక్కుతుంది. మరి అంతేకాకుండా ఇప్పుడు మొత్తం మనం చూసుకున్నట్టయితే నాగబాబు విషయానికి వస్తే, నాగబాబు గతంలో చాలా మార్లు ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యేందుకు శతవిధాల ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. మరి ఇందుకు సంబంధించి ఆయన గతంలో కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. పోటీ చేసి సింగిల్గానే 2.5 లక్షల ఓట్లు నర్సాపురం ఎంపీ స్థానానికి పోటీ చేసి సాధించగలిగారు. మరి ఆ తర్వాత ఇటీవల 2024 ఎన్నికల్లో కూడా అనకాపల్లి నుంచి బరిలో దిగుతారని అంతా భావించారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల సీట్ల సర్దుబాటు విషయంలో పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆయన వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి. అప్పటి నుంచి కూడా మళ్ళీ ఈ తర్వాత బై ఎన్నికలు ఏదైతే ఎంపీ బై ఎన్నికలు కూడా రాజ్యసభ సభ్యత్వానికి కూడా ఆయన బరిలో ఉంటారు. 100% ఒక సీటు ఆయనకు కేటాయించవచ్చు అనేటటువంటి ఊహాగానాలు కూడా తెరపైకి వచ్చాయి. మరి ఈ విషయంలో కూడా ఆయన ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. తాను బరిలో ఉండడం లేదు అని ఒక ట్వీట్ చేసిన నేపథ్యంలో ఆ యొక్క ఊహాగానాలకు కూడా తెరపడినటువంటి పరిస్థితి. మరి ఆ తర్వాత చూస్తే ఏకంగా అంతా సమసిపోయింది. అయితే ఈ రోజు నామినేషన్లో రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్లు వేస్తున్నటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు ఒక శుభవార్త చెప్పడం జరిగింది. దీంతో జనసేన కార్యకర్తల్లో ఆనందం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. మరి దీనికి సంబంధించి నాగబాబుకు ఏ పదవి ఇస్తారు, ఏ పదవి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే మంత్రి కావాలంటే ఎమ్మెల్యే అయినా కావాలి, ఎమ్మెల్సీ అయినా కావాలి. అయితే ముందుగా పదవి ఇచ్చి మరి 6 నెలల వ్యవధిలో తాను మళ్ళీ ఎమ్మెల్సీ అవటానికైనా కూడా ఆస్కారం ఉంటుంది. మరి ఈ యొక్క ప్రాసెస్ అనేది ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన మంత్రిగా గౌరవించుకుంటారనేటటువంటి టాక్ అయితే కనుక కూటమి ప్రభుత్వంలో వినిపిస్తుంది. మరి ఇంకొక పదవి విషయానికి వస్తే 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున 18 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నటువంటి చిరంజీవి ఆ తర్వాత పార్టీ కాంగ్రెస్లో ఆయన మంత్రిగా అయ్యారు. మరి ఈ విధంగా ఆయన మంత్రి అయ్యారు. మరి ఇప్పుడు చూస్తే ఏకంగా పవన్ కళ్యాణ్ అయితే 21 మంది ఎమ్మెల్యేలతో రాష్ట్రంలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్నారు. ప్రభుత్వంలో కూడా ఆయన ఏదైతే ఒక డిప్యూటీ సీఎంగా వెలుగొందుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ఆయన కూడా మంత్రిగా ఉన్నారు. ఇలా ముగ్గురి పరిస్థితి చూస్తే ముగ్గురు అన్నదమ్ములు మనగాళ్లే అన్న చందంగా ముగ్గురు కూడా మంత్రులుగా
కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో మెగా కుటుంబం నుంచి ముగ్గురు మంత్రులు దేశాన్నైనా రాష్ట్రాన్నైనా ఏలినటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. ఇప్పుడు నాగబాబు హాట్ టాపిక్గా మారింది. నాగబాబు త్వరలో ఏ పదవి, ఇప్పుడంతా కూడా ఆయన ఎలా వస్తారు, ఏ పదవి తీసుకుంటారు అనేటటువంటిది అయితే కనుక ఒక క్లారిటీ వచ్చేసింది. అయితే ఏ పదవి అంటే ఏ పోర్ట్ఫోలియో వస్తుంది అనేటటువంటిది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. మరి ఏది ఏమైనా మెగా కుటుంబానికి సంబంధించి ముగ్గురు మంత్రులుగా ఒకే తల్లి సంతానమైనటువంటి చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు మంత్రులుగా గతంలో చిరంజీవి కేంద్ర మంత్రిగా కూడా చేశారు. కాబట్టి ఇట్లా ఈ ముగ్గురు కూడా మంత్రులుగా అయినటువంటి సందర్భాన్ని చూస్తే ఇది పెద్ద రికార్డుగా అంతటా కూడా చర్చనీయాంశంగా మారుతుంది. సతీష్, థ్యాంక్ యూ టీవీ రావు.